ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 72:18 చదువుకుందాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఈ కీర్తనను దావీదు కుమారుడైన సొలొమోను రాజు రాసినాడు. ఈ కీర్తనలో ఎక్కువగా ఏలును, పాలించును అనే మాటలు మనము చూస్తాము. ఇది ఒక రాజరిక వ్యవస్థకు చెందిన కీర్తన వలె మనము చూడగలము. ఈ కీర్తనలో దేవుడు సృష్టికర్తగా ఏలుతాడు. ఇశ్రాయేలు రక్షకునిగా, రాబోయే వానిగా దేవుని గురించి ప్రస్తావించబడింది. అలానే యేసు క్రీస్తుల వారు రక్షకునిగా, భవిష్యత్తులో పరిపాలించే దేవునిగా ఇక్కడ చూపబడింది. అయితే ఇంకా మనము ఏం చూడగలము అంటే, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. గనుక మనం ఏం చేయాలి అంటే ఆయనను స్తుతించాలి. ఆయన స్తుతింపబడును గాక అన్నప్పుడు ఎందుకొరకు స్తుతించాలి? దేన్ని బట్టి స్తుతించాలి? ఆయన ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు. దాన్ని బట్టి మనం ఆయనను స్తుతించాలి. ఇశ్రాయేలు యొక్క దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు బానిసత్వంలో తన ప్రజలు మగ్గిపోతున్నారు. చాలా అణిచివేయబడ్డారు, వివక్షను ఎదుర్కొన్నారు. బానిసత్వంలో కన్నీరు కారుస్తూ దేవుడికి మొర్రపెట్టారు. దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా వారి యొక్క కన్నీటిని చూశాడు. వారి యొక్క మొర్రయందు లక్ష్య పెట్టాడు. వారిని విడిపించుటకు ఒక నాయకుని వారి కొరకు పంపించాడు. మరి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి అద్భుతంగా విడిపించబడ్డారు. వాళ్ళు బయటకు రావడమే ఒక గొప్ప ఆశ్చర్యం. ఎందుకంటే వారు ఉన్నది ఫరో యొక్క పరిపాలన క్రింద. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో అంటే కఠిన హృదయానికి ఆయన ప్రతీక. అలాంటి రాజు నుంచి వారు విముక్తిని పొందారంటే అది ఆశ్చర్యం. అలానే విడుదల పొందారు అన్న సంతోషం కొద్దిసేపే నిలిచింది. వాళ్ళు వచ్చారో లేదో వెనుక నుండి ఫరో తన రథాధిపతులు సైన్యంతో తరుముతున్నాడు. ముందు పారిపోదాము అంటే ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. అలాంటి పరిస్థితులలో ఆశ్చర్యం ఏమిటంటే దేవుడు తన ప్రజల పక్షాన నిలబడ్డాడు, వారిని రక్షించుకున్నాడు. మరి కోడిని తన పిల్లల్ని ఏ రీతిగా సంరక్షించుకుంటారు, గ్రద్ద తన పిల్లలను తన రెక్కల పైన ఎలా మోస్తుందో ఆ ప్రకారంగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు. వాళ్ళ కళ్ళ ముందు సముద్రం ఆరిన నీలగా మారిపోయింది. అదొక గొప్ప అద్భుతం, ఆశ్చర్యం. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. మరి వెంటనే మిరియాము ఇతర స్త్రీలతో మరి తంబుర వాయిస్తూ ఒక గొప్ప గానము ఆమె చేయగలిగింది. దాన్ని బట్టి మనం స్తుతించాలి. అంత మాత్రం చేతనే కాదు, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో మరి అరణ్య యాత్ర చేశారు. వారికి పగలు ఎండ దెబ్బ తగలకుండా దేవుడు తన మేఘాన్ని ఉంచాడు. రాత్రి వెన్న దెబ్బలు తగలకుండా ఆయన తన అగ్ని స్తంభాన్ని ఉంచాడు. మరి దేవదూతలు తినే ఆహారాన్ని మన్నాగా వారికి అనుగ్రహించాడు. ఏ రోజు బత్యం ఆ రోజే అనుదిన ఆహారం వారికి అనుగ్రహించాడు. వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళ బట్టలు మాయలేదు. ఆ రీతిగా 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యము. మరి అందును బట్టి ఆయనను మనం స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి. ఆయన స్తుతులకు పాత్రుడు. మరి నిరాకారంగా ఉన్న భూమిని చూస్తే శూన్యంలో నుంచి ఆయన చేసినటువంటి సృష్టికర్త. ఎంత గొప్ప దేవుడు. మరి అంత గొప్ప అద్భుతాలను చేస్తే మనం స్తుతించాలి, ఘనపరచాలి. ఈ ఉదయకాల సమయంలో మరి మీ జీవితాలలో కూడా మీ ఏ అద్భుత కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ ఆశ్చర్య కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో, ఒక్కసారి అద్భుతం చేయను ఆయన అని మీరు ప్రార్థిస్తున్నారు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో గొప్ప అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అద్భుతాన్ని చూస్తారు, మీరు ఆశ్చర్య కార్యాలు చూస్తారు. మనము చేయవలసింది నమ్మకం. మనం నమ్మాలి. ఆయన ఆశ్చర్య కార్యం నా జీవితంలో జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యం నా కుటుంబంలో జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యం నా సంఘంలో జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యం నేను పనిచేసే చోట జరిగిస్తాడు అని మనం నమ్మితే అది ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. మనం నమ్మటం మన వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యం. మనం నమ్మాలి, ఆయన యందు సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఆయన
ఏదైనా చేయగలడు. ఆయన శూన్యంలో నుంచి సృష్టినే చేసిన దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి వెనుదిరుగుతాడా? ఆయనకు చేతగాని దేవుడు కాదు. ఆయన గొప్ప సర్వశక్తిమంతుడు. ఆయనను మించిన దేవుడు లేడు ఈ లోకంలో. ఆయన గొప్ప దేవుడు. కాబట్టి ఇశ్రాయేలీల పక్షాన యుద్ధాలు చేసినటువంటి దేవుడు, ఇశ్రాయేలీల పక్షాన అద్భుతాలు చేసినటువంటి దేవుడు, నీ పక్షాన నా పక్షాన కూడా అవే ఆశ్చర్య కార్యాలు, లేనివి ఉన్నవిగా, ఉన్నవి లేనివిగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు మన పక్షాన ఖచ్చితంగా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మీ జీవితంలో కూడా జరిగిస్తాడు. ఈ దినాన జరిగిస్తాడు. మీ కుటుంబంలో జరిగిస్తాడు. మీ యొక్క పిల్లల జీవితాల్లో జరిగిస్తాడు. మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారో ఒక్కసారి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా అది జరుగును గాక అని నేను కోరుకుంటున్నాను. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగినటువంటి పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవుగా నీవు ఉన్నందుకు నీకు వందనాలు. అయ్యా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చారు, మన్నాను మీరు ఆహారంగా అనుగ్రహించారు. ప్రభా ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడవు. మరి ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలు దేని నిమిత్తం ఎదురు చూస్తున్నారు? ఒక్క అద్భుతాన్ని జరిగించండి. ఒక్కసారి ఆశ్చర్య కార్యం వారి జీవితాల్లో జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.